ప్రపంచ కార్మిక దినోత్సవం స్ఫూర్తితో కార్మికులు తమ హక్కులను రక్షించుకోవాలని, కార్మిక రాజ్యం వచ్చినప్పుడే పూర్తి హక్కులు అమలవుతాయని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య అన్నారు. మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుపాటి సోమయ్య సిఐటియు జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీ పెట్టుబడిదారులపై పోరాడుతూ కార్మికులు చేసిన త్యాగాల వల్లే మేడే దినోత్సవం ఏర్పడిందని గుర్తు చేశారు. చికాగో కార్మికుల పోరాటం ప్రపంచ కార్మిక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సిపిఎం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాల్లో ముందుండి కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం జరిగిన సభలో సోమయ్య మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ, జిందాల్ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను యాజమాన్లకు అనుకూలంగా మార్చి కార్మికులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కనీస వేతనం, 8 గంటల పనిదినం, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి కార్మిక హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని విస్మరించి 12 గంటల పనిదినాల వైపు తీసుకెళ్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోని కార్మికులంతా ఐక్యంగా పోరాడి శ్రమ దోపిడీని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ట్రేడ్ యూనియన్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలోని కార్మిక వర్గమంతా ఏకం కావాలని, శ్రమ దోపిడీ అరికట్టాలని, కనీస పని గంటలు అమలు చేయాలని, కనీస వేతనం ఉండాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన అనంతరం కార్మికుడి యొక్క కుటుంబం ఒడిదుడుకు లేకుండా తమ జీవనం సజీవంగా సాగాలని కోరుతూ 1856లో చికాగో నగరంలో కార్మిక మహాప్రదర్శన పైన ఆ రోజు యజమానులకు అనుకూలంగా యజమానుల తొత్తు ప్రభుత్వం కార్మిక వర్గం పైన కాల్పులు జరిపి వందలాది మంది కార్మికులని పట్టణ పెట్టుకున్న పరిస్థితి నిరసనగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎర్ర జెండా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎక్కడ శ్రమకు దోపిడీ గురవుతున్నారో శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం అమలు జరగాలని, 8 గంటల పని విధానం ఉండాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా మేడే ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచ మేడే అన్ని తరగతుల, అన్ని వర్గాల పండగ. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా శ్రమకు పాల్పడే శ్రమజీవులు, శ్రామిక వర్గ జీవులు ఈరోజు పండుగ చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో శ్రమ దోపిడీ విపరీతంగా కొనసాగుతూ ఉన్నది. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నది. అనేక ప్రభుత్వ సంస్థలు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, అనేక సంస్థలు సైతం ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కాంట్రాక్ట్ పేరుతో శ్రమ దోపిడీ ఆపి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని అనేక కోర్టు తీర్పులు కోర్టు తీర్పులు వచ్చినా కూడాను ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. అందుకని ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్మిక వర్గం జరపబోయే పోరాటాలకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అండగా ఉండాలని, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం అమలు చేయడం కోసం ప్రభుత్వం పూనుకుంది. ఇది కార్మిక వర్గానికి అన్యాయం చేయడమే, శ్రమ దోపిడీకి ప్రభుత్వమే పాల్పడడానికి ఈ తెరదించినట్లు అవుతుంది. అందుకని 8 గంటల పని విధానం అమలు చేయాలని, 12 గంటలు రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దగ్గుపాటి సోమయ్య. నేను సిపిఎం మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి, మార్కాపురం టౌన్.